హల్లెలూయా, హల్లెలూయా. ఒక అందమైన గుడ్డ కనిపించినా, అందమైన మొక్క కనిపించినా, అందమైన కొండ కనిపించినా అందరి దృష్టి దాని మీద చెప్పండి పడుతుందా లేదా? పడుతుందా లేదా? హల్లెలూయా. అలాగే మన బిడ్డలు చక్కగా చదువుకుని పైకి వస్తే, రూపురేఖలు బాగుంటే చెప్పండి, మనం వద్దన్నా కానీ అనేక మంది దృష్టి ఆ బిడ్డల మీద పడుతుంది. అనేకులను ఆకర్షించే కెపాసిటీ వారికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే మన దృష్టి ఎవరి మీదన్నా పడినప్పుడు మీకు చిన్న సలహా ఇస్తా. ఆనందించి సంతోషించాలి కానీ పచ్చ గడ్డి చక్కగా ఎదుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. పచ్చిక బీళ్లను చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నడికట్టును అందంగా ధరించుకుంటే కొండలు ఎంత ఆనందంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ఉండాలని బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. అవన్నీ కలిసి సంతోషిస్తున్నాయి. ఆనందగానం అంటే వారి ఆనందాన్ని గానముల రూపంలో తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది, ఆనందించే వారు త్వరగా చెప్పండి ఆనందించండి, దేవునికి మహిమ కలుగునుగాక. మీ సంతోషాన్ని సకల జనులకు తెలియబడనీయుడని బైబిల్ చెబుతుంది. అందుచేత ఈ కుటుంబాన్ని, ఈ పడమట వారి కుటుంబాన్ని ఆనందంతో దేవుడు నింపాడు. చక్కని పర్వత శిఖరాల లాంటి కార్యాలు దేవుడు వారి పట్ల చేస్తున్నాడు. వారి సారము నల్లు దశలా చెప్పండి వెదజల్లబడేలాగా దేవుడు వారిని దీవించాడు ఇప్పటి వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పచ్చిక బీడుల వలె వారి సంసార జీవితం బాగా ఎదుగుతూ ఉంది. ఇందాక రాజా చెప్పాడు, మేము ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చామో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మన దేవుడు దీవించే దేవుడు. ఎడారులో సెలయేరులను ప్రవహింపచేసే దేవుడు. గరికి మొక్క మొలవని స్థలాలలో పచ్చిక బీళ్లను మొలిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అందుచేత మొక్కను నాటి నీరు పోసి పెంచి సారముతో నింపి ఆ సువాసనతో లోకాన్ని తృప్తిపరచే దేవుడు. దేవునికి స్తోత్రం. అవన్నీ కలిసి దేవుడు వారిని దీవించినందుకు, దేవుడు వారిని పచ్చగా ఉంచినందుకు, దేవుడు వారిని సువాసనతో నింపినందుకు, దేవుడు వారిని భక్తిలో పెంచుతున్నందుకు, దేవుడు వారిని సేవలు నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుడు వారిని అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచినందుకు ఏం చేయాలట? ఆనందగానాలాపన చేయాలి. దేవునికి స్తోత్రం. వారి ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా వారు సంతోషంగా ఉండాలని, ఇంకా గొప్ప కార్యాలు వారి కుటుంబములో జరగాలని, ఆ చిన్న బిడ్డ అనేక పుట్టినరోజుల భవిష్యత్తులో జరిపించుకోవాలని, ఆ జరిగే ఇంకా ఘనంగా జరగాలని మనమందరము వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డను దేవుడు ప్రత్యేకంగా దీవించును గాక. మీ బిడ్డలను కూడా అలాగూ పెంచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలాంటి శుభ సమయాల్లో నా ప్రాక్టికల్లో చిన్నగా మాట చెబుతా. ప్రాక్టికల్ నేను ఇందాక చాలా కట్ చేసి నేనేం చెప్పలా మీకు. నాకు ఇష్టం ఉండదు, వాక్యానికే ప్రాధాన్యత. సరే, మంచిది. మా ఇంట్లో ఒక పెద్ద చక్కటి గట్టి కర్ర, మా తాతగారు వాడిన కర్ర మూలబెట్టు. నేను చిన్నపిల్లవాడుకున్నప్పుడు ఆ కర్రను తెచ్చి గుమ్మం మీద కూర్చుని కింద కొడుతుంటే కంగమని పైకి లేస్తుంది కర్ర, అంత గట్టిగా ఉంది. అప్పుడు మా అమ్మగారు బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. గుమ్మంలో కూర్చున్నా ఆడుకుండా వాళ్ళన్నే వల్ల వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. ఈ కర్రకున్న గట్టితనాన్ని బట్టి నాకు అనిపించింది, అమ్మో ఈ కర్ర ఈ నేల మీద తగిలితేనే ఇంత గట్టిగా కంగమని పైకి లేస్తుంది, దీన్ని పెట్టి ఎవరినన్నా బుర్ర మీద కొడితే ఎలా ఉంటుంది అనిపిస్తే ఈ మాట మా అమ్మమ్మ గారు విన్నారు. ఇని చూడండి ప్రియులరా, ఎందుకన్నావు నువ్వు ఆ మాట? బుర్ర మీద కొడతావేంటి? నేనంటున్నాను కొడితే ఎలా ఉంటుంది అన్నాను, కానీ నేను కొడతానా పెడతానా అంటున్నా నేను. అరే నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? నా మీద ఇద్దరూ పోట్లాడారు.
నేను కాసేపు రివర్స్ అయ్యా. ఊరికి అన్నానమ్మా, కర్ర గట్టిగా ఉన్నాడు, అరే మరి వాళ్ళంతా రేపు కొడతా. ఆ పెంచే విధానం చూడండి. ఇక అప్పుడు నా మీద కోప్పడి నన్ను తిట్టి అసలు ఆ కర్ర తీసుకెళ్లి మూలన పెట్టేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడుకి తెలియదు ఆ కర్ర ఏమైందో. అంటే మరలా కర్ర వైపు నేను చూసారా, తల్లి బోధ ఎంత అవసరమో, పెద్దల బోధ ఎంత అవసరమో. ఆ మూలన పెట్టడమే తెలుసు, మరలా నేను అసలు ఆ కర్ర వైపు చూడలేదు. అలా పెంచాలి మన పిల్లల్ని. దేవునికి స్తోత్రం. అప్పుడు వారి సారము ఎదజల్లి ఆ మంచి అనేక మందిని ప్రవహించి సంతోషింపజేస్తుంది. అందుచేత మీరు కూడా ఆలోచించారు. కొంతమంది అయితే కర్ర ఇచ్చి కొట్ర వెనకాల మేము 10 మంది ఉన్నామంటారు. కానీ మా అమ్మమ్మ జమాయమ్మ గారని గొప్ప విశ్వాసి, ఐపీసీ విశ్వాసి, అసలు పదమే తప్పంది, అసలు ఆలోచనే తప్పంది, అసలు మాటే తప్పంది. అలాంటి క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ కుటుంబంలో నేను పెరిగిన వాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నాకు చాలా ఉపయోగపడింది. ఇప్పటికీ కూడా రోడ్డుకి పోట్లాడటం నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అంటమో తెలియదు, అనిపించుకుంటూ తెలియదు. కొంతమంది అనవసరంగా అంటారు, అది వేరే విషయం. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా మనం ఎదుగుదాం, యేసయ్య మనస్సు కలిగి ఉందాం, మన బిడ్డలు అలా పెంచుదాం, పెద్దల సలహాలు తీసుకుందాం, ప్రయోజకులం అవుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. థ్యాంక్ యూ అయ్య గారు. చాలా చక్కటి వాక్య పరిచయం చేసినటువంటి సర్ రెవరెండ్ డాక్టర్ బేతపూడి పరంజ్యోతి గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. డేవిడ్ పాస్టర్ గారు ఈ ఆర్కెస్ట్రా వాయిస్తున్న బిడ్డల తండ్రి, దైవ సేవకులు, బలరామపేటలో పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. దయతో తలలో వంచండి. మహోన్నతుడా, పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన, నీ పరిశుద్ధమైన నీ పాదపద్మములకు వేలాది స్తుతులు, వందనాలయ్యా. ఈరోజు ప్రభా, మరి పడమట రాజాబాబు గారు వారి యొక్క కుటుంబంలో ఏర్పాటు చేసిన ఈ బర్త్డే కార్యక్రమమును నీ మహిమార్థముగా జరిగించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఆ సంటి బిడ్డకు ఎలా పెంచాలో నాయనా, బిడ్డలు ఏమై ఉన్నారో ప్రభా, అదిగో నీ స్తోత్రాలు ఏ విధమైనటువంటి అయా నీ స్తోత్రాలు స్థితిలో బిడ్డలను పెంచాలో మీ దాసులను ప్రభా నాయన, మరి మా ఆత్మీయులు పెద్దలు నాయన, మరి పరంజ్యోతి అయ్య గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటానికి కృప చూపించావు ప్రభా. మరి మీ దాసుల చేతుల మీదుగా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది ప్రయోజకులయ్యారు, ఎంతోమంది ఎన్నో గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్నారు నాయన. అలాగే ప్రభా నాయన, నీ స్తోత్రాలు అయ్యా. ఆ పసిబిడ్డ కూడా ముందు దినాల్లో ప్రభా అదిగో నీ స్తోత్రాలు నాయన ఎదుగుతూ ప్రభా ఫలించబడుతూ అభివృద్ధి పొందుతూ నీ దయందును పెద్దల దయందును వర్ధిల్లుతూ అనేకమైనటువంటి సంవత్సరాలు ప్రభా అదిగో నీ స్తోత్రం నీ దయాకిరీటముతో ఆ బిడ్డను ఆశీర్వదించి పెంచి బలపరిచి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు ఈ కూడికలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ మీ హస్తము తోడుంచండి. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు అనేక మా పసిబిడ్డ జరుపుకుంటానికి సహాయం చేయండి. తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఎలాగూ పెంచాలో ప్రభా నీ స్తోత్రాలు ఆ రీతిగానే పెంచి అయ్యా నీ స్తోత్రాలు నీ మహిమార్థముగా నిన్ను గణపరిచే విధముగా బిడ్డను ప్రయోజకులుగా చేసి నిన్ను నడిపించే మహిమ పొందుకోమని ప్రార్థన అంగీకరించమని, ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో తోడుండి సహాయం చేయమని క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. ప్రైజ్ లార్డ్ గారు. దయచేసి ఈ లోపు కింద తమ్ముడు వాళ్ళు డిన్నర్ని పైకి అవి ఆ ప్లేట్స్ అండ్ అన్నీ తీసుకురావాలా పైకి. కింద వాళ్ళు పైన వాళ్ళు కిందకి వెళ్ళకూడదు. సో అలా చూసుకోండి దయచేసి అక్కడ తమ్ముళ్ళు. సో నిష్కలను తీసుకురావాలి, త్వరగా చూడాలి. మేము ప్రోగ్రామ్ షీట్లో పడమట
పడమటాస్ అండ్ చీద్రాల ఫ్యామిలీస్ అని పెట్టాం. కేక్ కటింగ్ ప్రోగ్రామ్ షీట్స్ వేసాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా, నీ పాదం దగ్గరికి మేము వచ్చిచుండగా నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు కూడా మీ దాసుని నిలబెట్టి మంచి వర్తమానం మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రం. నీ మమ్మల్ని రక్షించి కృప అనుగ్రహించి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో నాయన ప్రవీణ్ కుమార్ని మొదలదను దీవించి ఆశీర్వదించి నీ వారికి సహాయించి మేము ప్రార్థిస్తున్నాము. వారిని ప్రేమించి నీ వారికి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీ కృప అనుగ్రహించండి. అన్ని విధ ఆశీర్వాద బిడ్డను నింపుమని వేడుకొంచున్నాము. ఈ యొక్క సందర్భముగా, ఈ పుట్టినటువంటి రోజు సందర్భముగా ఈ యొక్క కేక్ కటింగ్ చేయబోతుండగా నాయన నీ కృప అనుగ్రహించండి. బిడ్డ యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా మధురముగా మిచ్చేసి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాము. ఎల్లప్పుడూ తోడుగా ఉంటుము. కృప అనుగ్రహించండి. అన్ని విధ ఆశీర్వాదంతో నింపి నీ నామం తండ్రి మీరు మహిమపరచమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నోటికి పెట్టు. ఈ సమయంలో మరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం. తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం. అయ్యగారు సాయి కూడా ఎక్కడ ఉన్నాడు? సాయి కేక్ జార్జ్ పాస్ గారు కూడా, కిషోర్ అన్న, అబ్రహాం అన్న కొంచెం కొంచెం పెట్టండి, ఎక్కువ పెట్టకండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కిషోర్ అన్న కూడా తదుపరి పడమట వారి వంశంలో మా పెద్దనాన్న పెద్దమ్మ వీర్రాఘవులు గారు మరియు పెద్దమ్మ ఉన్నారు ఇక్కడే. పెద్దనాన్న కింద ఉన్నారు, పెద్దమ్మ రావాలి. పడమట సుదర్శన్ రావు, సుబ్బారావుని సుదర్శన్ రావుగా మార్చేసాం మేము. సుదర్శన్ రావు తర్వాత మా పెద్దనాన్నగారు వీర్రాఘవులు గారు, మా నాన్నగారు మరియు మా బాబాయ్ గారు పడమట దానయ్య గారు. మరి ఈ సమయంలో ఇక్కడ మా మేనత్తలు ఉన్నారు, వారు ఉండడం మాకు చాలా సంతోషం. మేమందరం ప్రభు మహిమ అర్థమై ఈ రక్త సంబంధికులందరూ కలుసుకోవడం కూడా ప్రభుకే మహిమ అని చెప్పేసి నేను ప్రభు పక్షంగా తెలియజేస్తా ఉన్నా. మరి మా మేనత్తలు కూడా రావాలి, నాన్న తరపున బంధువులు, అదేవిధంగా అమ్మ తరపున మేనమామలు, అత్తయ్యలు, బాబాయిలు, పిన్నులు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం డిన్నర్లోకి వెళ్దాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన ప్రభువా, కృపగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
నిష్కల్ గోమ్స్, ముద్దు పేరు హ్యాపీ, ఫస్ట్ బర్త్డే ఇంత కాస్ట్లీగా, ఇంత ఘనంగా, ఇంత చక్కగా జరిగించినందుకు మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. బాబీని, మధులతను జ్ఞాపకం చేసుకోండి. వారికిచ్చిన వెళ్ళకట్టుటకు వీలు లేని స్వాస్థ్యమును బట్టి, బాబును బట్టి మీ నామమునకు స్తోత్రాలు. ఇప్పటికీ నూతన వత్సర దయా కిరీటమును బిడ్డ తలపైన మీరు ఉంచారు. ఎత్తైన పర్వత శిఖరముల వల్లే బిడ్డను ఉంచారు. ఆ బిడ్డ సారము ఇప్పటికే ఎదజల్లబడే స్థితిలో ఉంచారు. పచ్చిక బీళ్ల వల్లే మీరు పెంచుతున్నందుకు స్తోత్రాలు. ఆనంద గానములతో నింపినందుకు స్తోత్రాలు. ఇంకా ఆ బిడ్డ భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నెన్నో జరిపించుకోగలుగుటకు సహాయం చేయండి. మీ దయలో, కృపలో బిడ్డను పెంచండి. విశ్వాసములో బిడ్డను పెంచండి. తల్లిదండ్రులకు వన్నె తెచ్చే బిడ్డగా, పటమట వారికి, కుటుంబానికి వన్నె తెచ్చే బిడ్డగా, మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డగా ఆ బిడ్డ ఉండగలుగుటకు సహాయం చేయండి. అలాగే పెద్ద నాన్నగా రాజాబాబు నిలబడి సంతోషంగా కార్యక్రమాలను జరిగించాడు. రాజాబాబును కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే గ్రేస్ గాస్పెల్ టీవీ ఛానల్ని మీరు ఆశీర్వదించండి. వారి సిబ్బందిని మీరు ఆశీర్వదించండి. సుదర్శనం గారిని, అరుణా గారిని మీరు ఆశీర్వదించండి. రాజాబాబు గారి బంధువులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మధులత తరపు బంధువులను కూడా మీరు దీవించండి. ఇక్కడ ఉన్న సేవకులను కూడా మీరు ఆశీర్వదించమని ఈ మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయండి. ఈ పూట బిడ్డ మామూలు బర్త్డే జరిపించుకున్నాం. బిడ్డ ప్రయోజకుడై వాక్యము చేత పట్టబడి ఆత్మీయముగా కూడా తిరిగి జన్మించగలుగుటకు సహాయము చేయమని, ఈ లోకములో పుట్టిన బిడ్డ తిరిగి క్రీస్తులో జన్మించాలి, ఆత్మీయముగా కూడా ప్రయోజకుడు కావాలి. అలాంటి కృప అనుగ్రహించమని, బిడ్డలందరినీ దీవించమని, ఇప్పుడు జరగబోయే విందు ఘనంగా జరిగించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.